మొక్క మంచిగా లేక అద్దం బలగొట్టుకున్నట్టే చేస్తున్నారు పోయి సర్కారు వాళ్ళు చేసే పనులు చక్కగా లేక మంది మీద వాడు ఏడుస్తున్నట్టే కొడుతున్నది. మొన్న హైదరాబాద్ లో అక్కలతోని మీటింగ్ పెట్టిండు కదా మన రేవంతం సారు. ఇక చూడుండ్రి ఏమైందో. అసలు ముచ్చట ఏందంటే సారు మాట్లాడు కాకముందుకే చాలా మంది వెళ్ళిపోయిండ్రు. దీంతో పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ గేట్లు పనిచేసి సీఎం సార్ వెళ్ళిపోక ముందుకే మీరెట్లా వెళ్ళిపోతారని ఆపిండ్రు. ఇదేమన్నా పద్ధతేనా చెప్పుండ్రి. మీటింగ్ కు పిలిచి ఇట్లా జైలు వేసినట్టు చేస్తారా అని అక్కలు మస్తు కోపం చేసిండ్రు. ఇక సొప్పదండి కాడ ఇంకో కథ అయింది. ఈ నడిమిట్లున్న సారు కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే. నిన్నో మీటింగ్ కు పోతే పబ్లిక్ అందరు చుట్టుముట్టిరు. ఇట్లా ఆ ముచ్చట్లు మంచిగానే చెప్తున్నావు గాని ఓట్లప్పుడు చెప్పిన 6 గ్యారంటీలు ఏమైనాయని ఎమ్మెల్యే సారు దుమ్ము దులిపిడిచిపెట్టిండ్రు. పాపం ఎట్లా అట్లా ఆడికెళ్ళి బయటపడ్డాడు సారు. ఇక ఊర్లలో పబ్లికే కాదు రైతులు కూడా మస్తు కోపంతో ఉన్నారు. ఈ అక్కను చూడుండ్రి ఎంత కోపంతోని బాధతోని ఎట్లా మాట్లాడుతున్నదో. సుక్క నీరు రాలేదు, ఉన్న బోర్లు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, వేసిన నీళ్లు లేకుండా అయినాయి. పుస్తల తాడు పెట్టి 2 బోర్లు వేస్తే ఒక్క సుక్క నీరు రాలేదు సార్. వాళ్ళ పదాల కోసం మమ్మల్ని రైతులను నాశనం చేసేది ఏంది? రైతులను ఆదుకుంటా అన్నాడు, రైతు మాఫీ రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ ₹1 రాలేదు. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా రాలేదు. ఇంకా ఏమిచ్చి కాపాడుతాడు ఆయన మమ్మల్ని? అరే పుస్తల తాడు కుదవబెట్టి తెచ్చి పెడితే పంటలు ఎండిపోయినాయట. నీళ్లు ఇయ్యక బతుకులాగం చేసిండ్రని ఏడుస్తున్నది పాపం. ఇక లాస్ట్ కు రైతు భరోసా కోసం ఇట్లా పొలగాళ్లతో కూడా అడిపించుకునే కాడికి వచ్చింది మన ప్రజాపాలన. ఏమంటానా పొలం చేసుకుంటా బతకడోళ్ళమన్నా అమ్మకి ఇట్లా రోడ్ల పాలు చేయకన్నా ఉదయం రైతు బంద్ అయ్యన్నా. ఏం బాధలో ఏమో పోండ్రి. పని లేక పొయ్యిల చేయి పెట్టినట్టే అయిందని పబ్లిక్ మస్తు బాధపడుతున్నారు.